కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము. ఇక్కడ ఈ అధ్యాయము చాలా చక్కగా దేవుడు మనకు ఇస్తున్నటువంటి నిత్య జీవమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కృపా సత్యములను గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకసారి మనము చూడగలిగితే మొదటి వచనము, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థన చెవియకుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కలేనంత కొండ పైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఆమేన్. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. చూడండి, రాజునకు దీర్ఘాయువు కలగజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిలుచును గాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఈ అధ్యాయములో చాలా చక్కటి విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు నేను మొరపెట్టుచు ఉన్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ భూప్రపంచంలో చాలా మంది కొండలు ఎక్కుతూ ఉంటారు, పర్వతాలు ఎక్కుతూ ఉంటారు, శిఖరాలు ఎక్కుతూ ఉంటారు కదా. ఎలాంటి శిఖరాలు ఎక్కుతూ ఉంటారు అంటే, ప్రపంచంలోనే అతి పెద్దైన శిఖరం ఏంటి? మౌంటైన్స్. ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్, ఇట్స్ కాల్డ్ మౌంట్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ శిఖరము ఇది ఎలా ఉంది అని అంటే 8,848 మీటర్లు ఇన్ ద హిమాలయాస్ ఆఫ్ నేపాల్. హిమాలయ పర్వతాలలో మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటిది 8,848 మీటర్ల ఎత్తు ఉంది. సో ఇంత పెద్ద, అంటే ప్రపంచంలోని పెద్ద ఎవరెస్ట్ లాంటి శిఖరాలనే, అంటే అంతకంటే ఎత్తైన అది అనమాట. ఎక్కలేనంత. ఎంతమంది ఎక్కారండి ఎవరెస్ట్ శిఖరం? చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. అయితే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మనమందరం ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కగలుగుతున్నామా? ఎక్కలేనంత అంటే ఏంటి? ఇక్కడ మన దగ్గర బలం లేదు, కానీ ఆయన మనల్ని ఎక్కించాలి, అంతే కదా. చిన్నప్పుడు మా నాన్న, మా అమ్మ తల్లిదండ్రులు, రైట్, మా నాన్న మా అమ్మలు అనుకుంటే, మరి మా నాన్నకి ఎక్కువ అమ్మలు ఉన్నారు అనుకున్నారు. మా అమ్మ మా నాన్న తల్లిదండ్రులు కొండపైకి తీసుకుని వెళ్ళేటప్పుడు, పిల్లలు మేము చిన్నగా ఉన్నప్పుడు, ఆ కొండపైకి ఎక్కలేక కాళ్ళు నొప్పులు పుడితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎత్తుకొని అలా కొండపైకి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ కొండ మీద చాలా ఎక్కిన తర్వాత ఆ కింద ప్రపంచాన్ని చూస్తే చాలా చిన్నగా ఉండేది. నేనైతే, మా అమ్మదైతే కోసిగి కాబట్టి ఒక పెద్ద కొండ, అది నేను చిన్నగా ఉన్నప్పుడు అది చాలా పెద్ద కొండ, నేను పెద్దగా అయిన తర్వాత అది చిన్న కొండ, అంతేనండి. చాలాసార్లు ఎక్కి ఉంటాను. ఎక్కాలి అంటే చాలా కష్టం, చాలా కష్టం. కొండను ఎక్కడానికి తల్లిదండ్రులు ఎలా ఉపయోగపడతారో, ఇక మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కలేనంత కొండ, మన జీవితంలో మనం అంటే జయించలేనటువంటి భయంకరమైనటువంటివి ఉంటాయి. వాటినన్నింటినీ ఎక్కించాలి, వాటినన్నింటినీ దాటాలి, వాటినన్నింటినీ దాటుకొని
మనం వెళ్ళాలి స్పిరిచువల్ జర్నీలోనికి. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వ సత్యములోనికి నడిపించడానికి సహాయపడతాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎవరెస్ట్ లాంటి పెద్ద పెద్ద మహా పర్వతాలు, మహా శిఖరాలు, ఇలాంటి వాటిపైకే ఎక్కుతున్నటువంటి మనిషి ఇక్కడ మాట్లాడుతున్న స్పిరిచువల్ జర్నీలో ఏంటి అనంటే, మన జీవిత కాలములో ఎలాంటి భయంకరమైనటువంటి సమస్యలు ఎలా కనబడతాయి అనంటే కొండలాగా కనబడుతుంటాయి, కదిలించలేనటువంటివి భయంకరంగా కనబడుతుంటాయి. అయితే దేవుడు ఏమన్నాడంటే ఆవగింజంత విశ్వాసముతో దాన్ని బద్దలు చేయి. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఫెయిత్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వర్డ్స్.